హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్. నేను అమూల్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నన్ను నా బ్లాగ్స్ని మీ ఎవరెవరు ఎంత బాగా మిస్ అయ్యారో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నేనైతే మిమ్మల్ని చాలా చాలా మిస్ అయిపోయాను. అసలు ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ రాగానే నేను లైవ్ చేద్దాం అనుకున్నాను, మీతో కొంతసేపు మాట్లాడదాం అనుకున్నాను. బట్ అది కరెక్ట్ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి రాలేదన్నమాట. సో ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకోవడం సరిపోయింది. కొంచెం చాలా వర్క్ ఉండిపోయింది ఇంట్లో యాక్చువల్లీ. అంటే 1 వీక్ లేను కదా, సో మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసి మొత్తం బిల్డింగ్ మొత్తం వాటర్తో వాష్ చేసాం. అలాగే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకుని ఎక్కడొక్కడ సర్దుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. సో కిందకి డిస్టర్బ్ చేయడం కూడా అనేసి ఇంకా నేను మీతో లైవ్ రాలేదు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా చాలా మిస్ అయిపోయారు కదా నన్ను. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయిపోయాను. అలాగే నేను లాస్ట్ పెట్టాను కదా వ్లాగ్ ఒకటి, అదే జంగాలమ్మ జాతర తిరణాలది, దాని కంటిన్యూ ఇది. మా పిల్లలు నెక్స్ట్ డే వెళ్ళారు. అంటే చాలామంది అడిగారు అన్నమాట, నెక్స్ట్ డే వీడియో కూడా షూట్ చేయండి అమూల్య అని. సో నేను డెఫినెట్లీ మిమ్మల్ని అస్సలు బాధ పెట్టను. అందుకోసమని నేను వీడియో తీశాను, మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారని. అక్కడ వాళ్ళ టాయ్స్ తీసుకున్నారన్నమాట. ఆ టాయ్స్ చూయించమని చెప్పేసి లక్కీ లవ్లీ నాకు ఫుల్ మార్నింగ్ నుంచి క్లాస్ పిక్తున్నారు. ఇవన్నీ ఈ టాయ్స్ అన్నీ నా షేర్ చేయి మమ్మీ ఆంటీ వాళ్ళకి అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి ఈ టాయ్స్ కూడా వాళ్ళు ఏమేమి తీసుకున్నారో చూపిస్తాను. అలాగే నేను లాస్ట్ సండే రాధా హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వెళ్ళాను కదా, అప్పుడు నాకు వాళ్ళ మమ్మీ ఒక మంచి బ్యూటిఫుల్ శారీ పెట్టారన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ కలర్ కూడా. అది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే పిల్లలు ఏమేమి టాయ్స్ తీసుకున్నారో చూడండి, ఓకేనా? తర్వాత శారీ చూపిస్తాను, లేదా ముందే శారీ చూపిస్తాను. ఒక్క నిమిషం. ఈ చీర పెట్టారు నాకు రాధా వాళ్ళ మమ్మీ. బాగుంది కదా, పీచ్ కలరు. బాగుంది కదా. ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకొని అర్జెంటుగా కట్టుకుంటాను ఒక బ్లాగ్లో షూర్గా, ఓకేనా? అలాగే లక్కీ లవ్లీ ఏం టాయ్స్ తీసుకున్నారో చూడండి. లక్కీ లవ్లీ పడుకున్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారు అన్నమాట. సో నేను వాళ్ళ నిద్ర పూడ్చేసిన తర్వాత షూట్ చేస్తున్నాను. సరే చూడండి, బాగుంది కదా. చూడండి, ఇక్కడ ఒక స్పాంజ్ లాంటిది ఒకటి ఉంది కదా, నేను దీంతో ఒక బార్బీ డాల్కి డ్రెస్ ఒకటి ప్రిపేర్ చేస్తాను, చూద్దూరు కానీ చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అలాగే లక్కీకి ఇట్లాంటి కారు, మేము నిజంగా రియల్ లైఫ్లో ఇలాంటి కారు కొనుక్కోవాలని వాడు ఆశ అండి. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాం కారు కొనుక్కోకుండా. లవ్లీది కొంచెం పింక్ కార్ ఉంది, ఎక్కడ పెట్టేసిందో తెలియదు నాకు. ఇవన్నీ తీసుకున్నారు టాయ్స్ పిల్లలు, ఇవన్నీ మీకు చూపించమన్నారు. రేపు లక్కీ నిద్రలేయంగానే సెర్చ్ చేసుకుంటాడు అన్నమాట, చూపించానా లేదని. నాకు చూడండి, ఇలా ఈ బాల్ అనేది కలర్స్ వస్తుందన్నమాట, లైట్స్. మార్నింగ్ చూపించలేదు, మార్నింగ్ బ్లాగ్ చేయలేదండి, దీన్ని ఇసిరట్ట కొట్టాడు. ఇది బాగా ఖరాబ్ అయిపోయింది. ఇది కూడా ఒకటి తెచ్చుకున్నాడు. ఇలా దీనికి కీ ఇచ్చామంటే కొంచెం చూసారా లైట్ వెలిగింది. దీన్ని ఇలా టైప్ చేస్తే ఇది వెలుగుతుంది, పైకి వేయాలన్నమాట. ఇది మళ్ళీ కిందకు వస్తుంది. లక్కీకి ఇట్లాంటి ఓపెన్ జీప్స్, అట్లాంటి కార్స్ అంటే చాలా చాలా ఇష్టం. అలాగే థామస్ టైప్ అన్నమాట ట్రైన్ ఇది. ఇట్లా థామస్ ట్రైన్స్ ఇవి చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసేవాడు. ఇవి రంగోలీస్ మా పిన్ని నాకు గుర్తుగా తీసి ఇచ్చారన్నమాట. నేను చిన్న బుడ్డు వేరు తీసుకుంటాను, ఎప్పుడైనా ఇష్టపడతాను. సో ఈ సెలక్షన్ అయితే నేను చేసుకున్నాను, బట్ మా పిన్ని నాకు గుర్తుగా తీసి ఇచ్చారన్నమాట. మా పిన్నికి నేను కూడా తీసిచ్చాను. అలాగే ఇది ఒక రిమోట్ కార్ ఒకటి తీసుకున్నాడు బర్త్డేది. అది కూడా చూపించమన్నాడు, ఆ రోజు సరిగా చూపించలేదని చెప్పేసి. అది బర్త్డే కారు. ఇది ఒక టాయ్ తీసుకున్నారు లవ్లీ.
మ్యాజిక్ స్టిక్ ఒకటి తీసుకుంది, అలాగే ఇది తీసుకుంది అన్నమాట. ఇక లక్కీ లవ్లీ టాయ్స్. ఎంత బాగా పడుకున్నారో కదా. సో ఎలా ఉంది సింపుల్ వ్లాగ్? ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అన్నీ, అంటే నేను వీడియో చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తేనే సరిపోదు, ఆ బెల్ ఐకాన్ కూడా కంపల్సరీ మీరు క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ అప్పుడే వస్తుందన్నమాట. నేను ఏ కొత్త అప్లోడ్స్ పెట్టినా, లేదా నేను లైవ్కి వచ్చినా, లేకపోతే నేను ఏ వీడియో నేను పోస్ట్ చేసినా మీరు కూడా చూడొచ్చు ఇమీడియట్లీ. ఓకేనా? బాయ్ 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 బాయ్. నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే మేము ఎగ్జాక్ట్లీ టైం అయితే 9:30 ఆ టైం అయి ఉంటుంది. అంటే నెక్స్ట్ డే అన్నమాట. ఈవినింగ్ టైంలో చాలా ఫుల్ వర్షం వచ్చేసింది. అసలు ఇంట్లో నుంచి వెళ్ళమేమో అనుకున్నాం, బట్ లక్కీ ఒప్పుకోలేదన్నమాట. తర్వాత సరే అని చెప్పేసి మంచిగా రెడీ అయ్యి తర్వాత మెల్లగా నైట్ అయిపోయింది, చాలా నైట్ అయిపోయింది. జస్ట్ వెళ్ళి ఊరికే కొన్ని అన్నీ ఆడిపించి కొన్ని మాత్రమే ఆడిపించి మళ్ళీ వెంటనే తీసుకొచ్చేసామన్నమాట. అప్పటికే 11:30 అయిపోయింది టైము. సో ఇది డ్రాగన్ ట్రైన్ అంట. దీన్ని ఎక్కాము. దీన్ని ఎంజాయ్ చేసిన తర్వాత కొన్ని ఎక్కామన్నమాట. సో నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది కోల్డ్ వల్ల, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అక్కడ వాటర్ ఇక్కడ వాటర్, అన్ని వాటర్ తాగేసరికి కొంచెం కోల్డ్ అయిపోయినట్లుంది. నెక్స్ట్ డే వ్లాగ్ యాడ్ చేయండి దీన్ని అన్నారు. సో వాళ్ళ కోసమే దీన్ని యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఫుల్ రైన్ పడి అసలు క్లైమేట్ మొత్తం బాగా చేంజ్ అయిపోయింది. ఎక్కడ జనం అక్కడ లేకుండా పోయారు. ఇక్కడ పిక్లో కనిపిస్తున్న అమ్మాయి నా సబ్స్క్రైబర్ అంట. సో నన్ను ఐడెంటిఫై చేసి నా దగ్గరకు వచ్చింది. నేను సెల్ఫీ తీసుకొని మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు తను నన్ను మీట్ అయింది. సో నాకు ఈ రోజుకి కుదిరింది, దీంట్లో యాడ్ చేశాను. అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత లవ్లీ ఒకటే కార్ డ్రైవ్ చేస్తుంది. ఎంత గోల్ చేసినా లక్కీ అసలు ఎక్కలేదన్నమాట. ఇంత చిన్న కార్ నేను ఎందుకు డ్రైవ్ చేస్తానని చెప్పేసి వాడు అలిగి కూర్చున్నాడు. లవ్లీ ఒక్కటే కూర్చుంది పాపం. ఇంకో చిన్న బాబు స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసేసేయండి అంటే అలా తిరుగుతుంది కొంతసేపు. లక్కీ ఏమో ఇక్కడ జైంట్ వీల్ ఇవన్నీ ఎక్కాలనేసి గోల్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది జైంట్ వీల్లో. సో అందుకోసమని భయంతో నేను వాడిని అక్కడ పంపించలేదన్నమాట. సో ఫస్ట్ డే మాకు తెలియదు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక బాబు కొంచెం స్లిప్ అయి పడిపోయారనంట. అందుకోసమని కొంచెం భయంతో దాన్ని స్టాప్ చేస్తున్నారు. వీడికి తెలియట్లేదు, చెప్పకూడదని నేను చెప్పట్లేదు, బట్ వీడు ఎక్కాలని గోల్ చేస్తున్నాడు. తర్వాత ఎలాగో అడ్జస్ట్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ కామ్ అయిపోయి ఇక ఇక్కడ మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఇంకో టాయ్కి వచ్చి మళ్ళీ సూపర్గా ఎంజాయ్ చేసుకుంటున్నాడు హ్యాపీగా. ఇదే ఈరోజు వీడియో. సో అడ్జస్ట్ చేసుకోండి, వాయిస్ కూడా చేంజ్ అయిపోయినందుకు ఎక్స్క్యూజ్ చేయండి. చాలా సింపుల్ వ్లాగ్ యాడ్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు నిజంగా అసలు చాలా వర్క్ ఉండిపోవడం వల్ల ఇంక నేను కొన్ని షూట్ చేసి యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వల్ల అవ్వలేదు నాకు. ఇట్లాంటి జంపింగ్స్ ఇట్లాంటివన్నీ పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. హైదరాబాద్లో కూడా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ దీన్ని మాత్రం ఎక్కకుండా అస్సలు రారు పిల్లలు ఇద్దరు. లవ్లీ చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది, లక్కీ స్లో వెళ్తున్నా. లవ్లీ ఇంకా స్పీడ్ వెళ్ళిపోయేది, బట్ స్కర్ట్ వేసాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. జీన్స్ వేసి ఉంటే సూపర్ ఎక్కేసేది. ఇదే ఈరోజు వీడియో. ప్లీజ్ ఎలా ఉంది చిన్న బుజ్జి వ్లాగు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా వ్లాగ్స్ని ఎవరెవరు ఎంత బాగా మిస్ అయ్యారో కామెంట్ చేయండి. నేనైతే మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయిపోయాను, అసలు చాలా అంటే చాలా మిస్ అయిపోయాను. థ్యాంక్ యూ, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.
బాయ్ బాయ్.